నికరాగువా దేశం షాకింగ్ నిర్ణయం. పర్యాటకుల బైబిళ్లపై నిషేధం. సెంట్రల్ అమెరికాలో ఉన్న నికరాగువా దేశంలో డిసెంబర్ 14, 2025న మత స్వేచ్ఛపై తీవ్ర ఆందోళన కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలోని ప్రవేశిస్తున్న పర్యాటకులు బైబిల్ తీసుకురావడాన్ని ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. మనాగువా అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఫెయినాస్ బ్లాంకస్ సరిహద్దు చెక్ పోస్టుల్లో అధికారులు పర్యాటకుల వద్ద ఉన్న బైబిళ్లను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. ఈ చర్య అంతర్జాతీయ స్థాయిలో పెద్ద వివాదానికి దారితీసింది. పర్యాటకుల వ్యక్తిగత మత గ్రంథాలను స్వాధీనం చేయడం నికరాగువా ప్రభుత్వ నియంత్రణను మరింత కఠినతరం చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రైస్తవ సముదాయాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. ఇది విశ్వాసుల మౌలిక హక్కులపై ప్రత్యక్ష దాడి, మత స్వేచ్ఛను పూర్తిగా అణచివేయాలన్న ప్రభుత్వ యత్నం అంటూ నికరాగువా చర్చిలు మరియు ప్రపంచ క్రైస్తవ సంఘాలు స్పందిస్తున్నాయి. ఇటీవల నెలల్లో నికరాగువా ప్రభుత్వం తీసుకున్న చర్యలు చర్చలకు కారణమవుతున్నాయి. చర్చిల మూసివేతలు, పాస్టర్ల అరెస్టులు, మత సమావేశాలపై ఆంక్షలు, క్రైస్తవ సంస్థల కార్యకలాపాలపై విచారణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన బైబిల్ నిషేధం దేశమంతటా భయాందోళనకు పెంచింది.